బాయ్ ఫ్రెండ్ని చంపిన యువతికి మరణశిక్ష. ఆధారాలను ధ్వంసం చేసిన బంధువులకు 3 ఏళ్లు జైలు. తిరువనంతపురం సెషన్స్ కోర్టు సంచలన తీర్పు. ఎంతో అరుదైన కేసుగా పేర్కొన్న న్యాయస్థానం బాయ్ ఫ్రెండ్ షరోన్ రాజ్ 23కు విష మూలికలు కషాయం ఇచ్చి చంపిన కేసులో కేరళ యువతి గ్రీష్మ 22కు కోర్టు మరణశిక్ష విధించింది. ఆధారాలను ధ్వంసం చేసేందుకు యత్నించిన ఆమె మామ నిర్మలా కుమారన్ నాయర్కు 3 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో గ్రీష్మ తల్లిని నిర్దోషిగా ప్రకటించింది. గ్రీష్మ ఎంతో తెలివైన నేరస్తురాలు. ఈ దారుణ హత్యకు ఆమె చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసిందని, ఇది ఎంతో అరుదైన కేసుగా న్యాయస్థానం పేర్కొంది. శాస్త్రీయ పద్ధతిలో విచారణ జరిపిన దర్యాప్తు అధికారులను మెచ్చుకుంది. వాదోపవాదనలను శుక్రవారం పూర్తి చేసిన నెయ్యింటింకారలోని అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం ఈ మేరకు సంచలన తీర్పు వెలువరించింది. తల్లిదండ్రులకు తను ఒక్కతే కుమార్తెనని, ఎటువంటి నేర చరిత్ర లేదని, ఉన్నత చదువులు చదవాలని ఉన్నందున శిక్ష తగ్గించాలంటూ గ్రీష్మ చేసిన వినతులను జడ్జి తోసిపుచ్చారు. నేర తీవ్రత దృష్ట్యా దోషి వయసు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. 2022 ఆగస్టు 22న కూడా ఆమె షరోన్ రాజ్కు ఫ్రూట్ జ్యూస్లో పారాసెటమాల్ టాబ్లెట్స్ను కలిపి చంపేందుకు ప్రయత్నించిందని తెలిపారు. ఆ తర్వాత హత్య కేసు దర్యాప్తునకు పక్కదోవ పట్టించేందుకు ఆత్మహత్యకు ప్రయత్నించిందని జడ్జి తెలిపారు. ఆమె చర్యలు సమాజానికి చెడు సందేశాన్ని పంపాయని, ప్రేమ పవిత్రతను దెబ్బతీశాయని అన్నారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన గ్రీష్మ తిరువనంతపురం జిల్లా పరస్సలకు చెందిన షరోన్ రాజ్ ప్రేమించుకున్నారు. అయితే గ్రీష్మకు మరో వ్యక్తితో పెళ్లి కుదిరింది. తనను మర్చిపోవాలని షరోన్ను కోరగా అతను ఒప్పుకోలేదు. తన పెళ్లికి అడ్డుగా వస్తున్న షరోన్ను అంతం చేయాలని గ్రీష్మ పథకం వేసింది. దీని ప్రకారం షరోన్ను 2022 అక్టోబర్ 14న కన్యాకుమారిలోని తమ ఇంటికి రప్పించుకుంది. అక్కడే అతనితో విషమూలికల కషాయం తాగించింది. ఆ తర్వాత షరోన్ రాజ్ ఆరోగ్యం క్రమేపీ క్షీణించి 11 రోజులకు ఆసుపత్రిలో చనిపోయాడు. మృతుడి కుటుంబీకులు ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో కళ్ళు చెదిరే విషయాలు వెలుగు చూశాయి. ఆమె పక్కా ప్రణాళికతో షరోన్పై ప్రయోగించిన విషం ఆనవాళ్లు 24 గంటల తర్వాత శరీరంలోని కనిపించవని తేలింది. పారాక్యాట్ అనే ప్రమాదకరమైన స్లో పాయిజన్ కోసం గ్రీష్మ గూగుల్ను శోధించినట్లు వెల్లడైంది. కోర్టు తీర్పుపై షరోన్ రాజ్ తల్లి ప్రియా హర్షం వ్యక్తం చేశారు.